వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఈయనలా నోరు జారి అవతల వారి చేత దారుణంగా మాటలు అనిపించుకుంటున్నటువంటి వ్యక్తి ఇంకెవరు ఉండరు. నేను గతంలో ఈయన ముఖ్యమంత్రి, అఫ్కోర్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఒక రకంగా ఇంకా ఆపద్ధర్మం అన్నట్టు అనుకోవచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. ఈయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో గతంలో ఎన్నికలయ్యి 1 year 2 years అవుతుంది. జనరల్గా నా బటన్ నొక్కే సభలు ఉంటాయి కదా, ఆ సభల్లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేశారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు ఈ బటన్ నొక్కడం ద్వారా వచ్చిన డబ్బులని ఎలా మీరు సద్వినియోగం చేసుకోవాలి, గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, అండ్ భవిష్యత్తులో వచ్చేసి ఇంకా ఏ రకంగా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఇంకా ఎక్కువ మంది డబ్బు ఇవ్వడం కావచ్చు, ఎలా చేస్తాం ఏంటి, అండ్ రానున్న రోజుల్లో మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఎంత బెస్ట్ ఇస్తామేంటి, లైక్ ఈ వేలో జనరల్గా ఏ ముఖ్యమంత్రి సరే చేశారు. స్కూల్ పిల్లలకు సంబంధించి అమ్మ ఒడికి సంబంధించి బటన్ నొక్కి కరెక్ట్. స్కూల్ పిల్లలు ఉన్నారు ఎదురు అంతా. అక్కడ పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఈయన మాట్లాడితే నేను నిజంగా షాక్ అయ్యి, నా ఫేస్బుక్లో ఆల్మోస్ట్ పొలిటీషియన్స్ అండ్ అఫీషియల్ జర్నలిస్ట్ అంతా ఉంటారు, ఈవెన్ ఇంటలెక్చువల్స్ కూడా ఉంటారు. అక్కడ నేను ఓపెన్గా పెట్టాను, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి. స్క్రిప్ట్ చూసి చెప్తూ ఉన్నాడు, ఆ స్క్రిప్ట్ రాసినోడిది తప్ప, ఆ స్క్రిప్ట్లో ఉన్నా సరే నేనెందుకు చదవాలి, నేనెందుకు చెప్పాలి అనుకోకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తప్ప ఏం చేస్తున్నాడు అసలు ఇతను అని చెప్పేసి నేను అన్నా. చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించి అతని యొక్క పర్సనల్ లైఫ్ అయినటువంటి భార్యల గురించి, విడాకుల గురించి, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే కరెక్ట్. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అయితే అక్కడ మాట్లాడితే సరిపోయాయి. అరే, అఫీషియల్గా ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మాట్లాడాల్సిన సమయం అది, అండ్ ఎదుర్కొన్నట్టు స్కూల్ పిల్లల యొక్క అమ్మ నాన్నలు వీళ్ళు కరెక్ట్ కాదు కదా అసలు. అక్కడ అసందర్భంగా మాట్లాడుతూ ఉంటారు దాన్ని. సరే, తెలియకుండా అయిపోయింది అనుకున్నా. హరే భగవంతుడా, మరల ఇంకో 6 నెలలకు, మరల ఇంకో సంవత్సరానికి యథావిధి. ఇప్పుడు ఏకంగా ఎన్నికలు కదా, ఎన్నికల ప్రచార సభలు కదా, ఏం మాట్లాడాలి? మేము గతంలో ఏం చెప్పాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, అండ్ ఆల్రెడీ ఏం చేసాం, ఇక ముందు గెలిస్తే మరల ఏం చేస్తాం, ఇది కదా. అగైన్ మరల ఇక్కడ పవన్ కళ్యాణ్ భార్యల ప్రస్తావన తీసుకొచ్చాడు. అది కూడా పోనీ, ఆయనకి 3 భార్యలు, అఫ్కోర్స్ ప్రస్తుతం ఒక భార్య, గతంలో వివాహం చేసుకోవడం, ఇతర విడాకులు తీసుకోవడం అన్నప్పుడు 2 విడాకులు ఇచ్చున్నారు కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు. సో 3 సార్లు పెళ్ళిళ్ళు అయినాయి. 2 మాజీ భార్యలు, ఒకళ్ళు వచ్చేసి ప్రస్తుతం భార్య. అందరూ కూడా లీగల్గానే జరిగినవి అండ్ పవన్ కళ్యాణ్ ఓపెన్గానే చెప్పినాడు ఎలా ఏంటి అని చెప్పేసి. కొన్ని పర్సనల్గా బయట పెట్టడం వల్ల అది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు అబ్బాయి అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ సైతం మా వ్యక్తిగత విషయాలు మావి, మీ కేంద్ర నాయన అని చెప్పేసి వైసీపీని తీసుకొచ్చి గట్టిగా మాట్లాడింది. అండ్ పర్సనల్ విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం, ఆయన లాంటి వ్యక్తి గెలవటం ఈ దేశం చాలా అవసరం కూడా మనం మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. ఇంత క్లారిటీ అందరికి ఉందా? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రచార సభలలో మాట్లాడుతూ 4 ఏళ్ళకో పెళ్ళాన్ని మారుస్తాడు. చూడండి అసలు ఆ భాష చూడండి. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఈ సమాజానికి అని చెప్పేసి మాట్లాడతాడు. నాకు 4 పెళ్ళిళ్ళు అంటున్నావు, 4 పెళ్ళి అయిందా, ఓహో 4వ పెళ్ళ నువ్వేనా, రా జగన్ దా అని చెప్పేసి అన్నాడు పవన్ కళ్యాణ్. పోనీ అప్పుడైనా ఆ తర్వాత అయినా సైలెంట్ అవ్వాలి ఈ మనిషి. అగైన్ మరలా మొన్న అదే మాట అన్నాడు, 4 పెళ్ళిళ్ళు, 4 ఏళ్ళకి ఒకసారి పెళ్ళి అద్దని ఇది. ఇక దాంతో ఈసారి చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నాడు. ఏమని, ఈ మనిషి అవతల వారి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటాడు, ఆయన పెళ్ళిళ్ళు కాదు ఇంకో పెళ్ళి యాడ్ చేస్తాడు. 4 పెళ్ళిళ్ళు అంట పవన్ కళ్యాణ్కి.
4వ పిల్లం నువ్వేనా జగన్? సిగ్గుంటే వెళ్ళి నువ్వు కాపురం చేయి. బాబా నాకైతే వామ్మో అనిపించింది. ఇంత దారుణంగాన, ఇంత గలీస్తనంగాన అనిపించుకునేది. అంటే చంద్రబాబు నాయుడు అనటం కూడా చాలా సెటరికల్ వేలోనే అన్నాడు. కానీ అసలు అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు అనవసరం కదా అసలు టాపిక్. మరి స్క్రిప్ట్ రాసేస్తుంది ఎవరు? లేదంటే చూసి చదువుతున్న ఈయనకైనా మరి ఎందుకు సెన్స్ లేదు? ఆల్రెడీ అది తప్పు అన్న విషయం తెలిసింది. ఆ టాపిక్ ఎత్తితే ఈయనని ఆడమనిషిగా చేసేసి 4వ పిల్లలు నువ్వే కాపురం చేసుకుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి లేడీ గేట ప్లేస్ రాతరాతగా చేస్తున్నారు. అసలు టాపిక్ ఎందుకు ఇంకా అనవసరం కదా. ఎగైనా మరలా అదే రేసిజం. ఇంకా దాంతో చంద్రబాబు నాయుడు అన్నాడు ఒకటే మాట, సిగ్గుంటే నీకు ఎల్లు నువ్వు కాపురం చేయి పవన్ కళ్యాణ్తో అని చెప్పేసి. ఎంత ఘోరం అండి అసలు అది. నాకైతే ఏంది రాజకీయం రా బాబు అనిపించింది నాకైతే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుండేది. మొన్న ఆ మధ్య నేను పేదవాడిని అన్నాడు. దాంతో చంద్రబాబు నాయుడు మరి భారీ కౌంటర్ ఒకటేశాడు. పేదవాడంట, ఎంత పేదవాడంటే పాపం డ్రాయర్ కూడా కొనుక్కోలేడు, డ్రాయర్ కూడా ఉందో లేదో తెలియదు అంటూ అదో ఘోరమైనటువంటి ర్యాగింగ్ అనుకోవచ్చు, మాస్ ర్యాగింగ్ అన్నట్టు. ఈరోజు ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. 100 కోట్లు ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద, వాళ్ళ కూతుర్ల పేరు మొత్తం కలగలిపి ఉన్నది. ఈ 5 ఏళ్లలో దాదాపు 41% ఈయన ఆస్తులు పెరిగి ఉన్నాయి. ఈయన మరల పేదోడు, పేదల పక్షపాతి. ఈ వీడియో మనం డైరెక్ట్గా వేరే వీడియోలో మాట్లాడుతుంది. ఈ వీడియో అయితే సింపుల్గా ఒకే ఒకటి, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేతులారా ఆయన పరువు ఆయనే తీసుకుంటున్న విషయం గుర్తుంచుకుంటే, ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తుంటే, ఒక పార్టీకి అధినేత అన్న విషయం గుర్తుంటే, ఆయన మాట్లాడే మాటలు, ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా పద్ధతిగా ఉంటే నాకైతే అనిపిస్తాను. ఒక హార్ట్ఫుల్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా ఇది జగన్ గారికి నేను ఇస్తున్న సలహా. ఆఫ్కోర్స్ అన్నీ తెలుసు, కానీ కనీసం ఈ వీడియోని వాళ్ళు మార్చగలిగితే సంతోషం.